ప్రాముఖ్యమైన సమయం అంటే దానికి మించిన సమయం మరొకటి లేదని అర్థం. పొద్దున్న నుంచి కూడా పెళ్ళి హడావుడి జరుగుతున్న 15 రోజుల ముందు నుంచి కూడా పెళ్ళి హడావుడి జరుగుతున్న హిందువులకైతే తాళి కట్టించే సమయము, క్రైస్తవులకైతే బైబిల్ మార్చుకుని ఉంగరాలు మార్చే సమయము అది చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. అలాగుననే ఈ ఆత్మీయ వివాహ వేదికలో కూర్చున్న మీకు దేవుడు మాట్లాడే సమయము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది. చాలా ప్రాముఖ్యమైనదిగా, ముఖ్యమైనదిగా, శ్రేష్టమైనదిగా వారు ఎంచుకొని ఆయన మాట కొరకు మీ మనస్సు అనే నేత్రంతో ఎదురు చూడాలి. మీ బాహ్య నేత్రంతో చూస్తే మీ వాక్యం అర్థం కాదు. బాహ్య నేత్రంతో చూసి బాహ్య రూపంతో మీరు దేవుని వాక్యాన్ని పోల్చుకున్నట్లయితే పౌలు గారే మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ ఆత్మీయ నేత్రం మనుషులందరికీ కూడా 2 నేత్రాలు, కానీ క్రైస్తవులకు 3 నేత్రాలు. మనుషులందరికీ 2 నేత్రాలు, క్రైస్తవులకు మాత్రం 3 నేత్రాలు. ఆ 3వ నేత్రమే ఆత్మ మనస్సు అనేటువంటి నేత్రం. అది తెరవకపోతే, అది తెరవబడకపోతే నువ్వు ఎక్కడే ఉంటావు, నీ మనస్సు ఎక్కడో ఉంటుంది. వాక్యం నీ హృదయానికి వెళ్ళదు, వాక్యం మీద మనసు పెట్టలేవు, బోధకుడు అడిగితే తిరిగి సమాధానము చెప్పలేవు. ఈరోజు చాలా అద్భుతమైన వాక్యాన్ని ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన రీతిగా మాకు కూడా శోధన జరిగింది. శిరీష విషయంలోనే కాకుండా మా కుటుంబంలో కూడా శోధన జరిగింది. కానీ దేవుడు సమాధానపరిచాడు, శోధన జయించి శక్తినిచ్చాడు. కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి మంచి ఉపదేశం మన మధ్యకి తీసుకుని వచ్చాడు. నీతో నాతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. వినుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈ దినము మనందరి మధ్య జరుగుతున్న సందర్భాన్ని మన ముందు ఉంచుతున్నాడు దేవుడు. ఏంటి ఆ సందర్భము, ఏంటి అంశం అంటే ఆగని ఆకలి, తీరని దాహం. ఇది మన మధ్య జరుగుతుందా లేదా? ఏమా, ఆగని ఆకలి, తీరని దాహం. ఎంత ఆకలి వచ్చినప్పుడు అన్నం తిన్నా, వేరే పదార్థాలు తిన్నా, మరలా సాయంత్రం టైంలో, మధ్యాహ్నం టైంలో, రాత్రి టైంలో ఆకలి వేయక తప్పదు. ఆగుతుంది, అది ఆగుతుందా అండి? వానన్న ఆగిపోతుందేమో కానీ రావడం, వాతావరణ శాఖ వారు చెప్పినటువంటి వానన్న రావడం ఆగిపోతామో, తుఫాను ఆగిపోతుందేమో కానీ తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఎన్ని వచ్చినా ఆకలి మాత్రం ఆగదు. కాబట్టి ఈ ఆకలి మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. కటిక దళితుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు కూడా ఈ అన్నం కోసం చేతులు చాపవలసిందే. దేవునికి మహిమ కలుగుగా. మన విజయవాడ పరిసర ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు బుడమేరు కెనాల్ అది తెగి ఆ ప్రాంతంతో మునిగినప్పుడు గొప్ప ధనవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఆకలి కేకలు వేసారు లేదా? ఆకలి కేకలు వేసారు లేదా? వేశారు. చేయి చాపారు లేదా? చాపారండి. కాబట్టి ఆగని ఆకలి, తీరని దాహం, ఈ రెండింటితోటే ముడిపడి ఉంది మానవ జీవితం. ఏంటి? ఆహారము, నీరు. ఈ 2 ఉంటేనే మానవుడికి శక్తి కదా. ఆగని ఆకలి, తీరని దాహం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఉన్నాను కదా, కనీసం నాకు 55 ఏళ్ళ వయసు. ఈ 55 ఏళ్ళ వయసులో కనీసం ఒక 2 టన్నులు లేక ఒక లారీ బియ్యం తిని ఉంటాను నేను. దేవుని స్తోత్రం. బాబు అంటున్నారా? ఒక పూట 1/4 కేజీ చెప్పులు లెక్కేసుకోండి, రోజుకి 1/2 కేజీ, నెలకు 15 కేజీలు. సంవత్సరానికి ఎంత? 180 కేజీలు. సంవత్సరానికి 2 క్వింటాలు. ఈ 52 సంవత్సరాల నుంచి లెక్క ఏంటి? 2 క్వింటాలు అయ్యో, 104 క్వింటాలు. మరి 104 క్వింటాలు అంటే మినిమం లోడ్ అవుతుందంటే మనోజ్ గారు అవుతుంది కదా. అయినా నా ఆకలే ఆగట్లేదు. ఇది ఆగే సమయం ఒకటి ఉంది. ఎప్పుడది తెలియదా మీకు?
ఈ ఆకలి ఆగిపోయే సమయం ఒకటి ఉంది. ఒకటి, ప్రాణంతో ఉండగానే మనిషి రోగి అయిపోయి అనేక దినాలు ఆహారం లేక సెలవు బోట్ల మీదే బతుకుతూ, మందుల మీద బతుకుతూ, అప్పుడు ఆహారం పట్టుకెళ్ళిన ఆహారం ఎక్స్ట్రా అవుతుంది, తినలేడు. అప్పుడు అవుతుంది ఆకలి. రెండోది, పరిపూర్ణంగా ఎప్పుడు ఆగిపోతుందంటే ఈ ప్రాణము ఈ మట్టిలోంచి బయటకు వెళ్ళాక ఆగిపోతుంది. ఆహారం గురించి చెప్పుకున్నాం కదా మనం, ఏమండి చెప్పుకున్నాం లేదా? ఇక తీరని దాహం. ఏదైనా తీరుతుందేమో కానీ దాహం మాత్రం తీరదు. తీరుతుందా? ఎండలో తిరిగినంత సేపు దాహం, పని చేసినంత సేపు దాహం. కొన్ని పని చేయకుండా కూర్చుంటాడు అక్కడ ఆఫీస్ తరఫున, దాహం మీద వేస్తుంది. దాహం 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 వేస్తుందిదా? మీరేమి ఈ 2 తాగారు నాకు తెలియదు కానీ కనీసం నేను ఒక 5 ట్యాంకర్లు నీళ్ళు తాగేసి ఉంటాను. నేను 5 ట్యాంకర్లు అంత ఎక్కడ తాగేతను ఉంటాను మీరు? 2.5 లీటర్ల బాటిల్లో 5 అట్టుకెళ్తే 10 అట్టుకెళ్తే ఇంటికి అడిగొట్టు తిరిగి వస్తాయి. పాస్తం గారు సాక్ష్యం. రోజు 5 లీటర్లు నీళ్ళు తాగుతాను నేను. నా ఆరోగ్యానికి కారణం ఏంటి తెలుసా? నేను సంతోషంగా ఉండడానికి దేవుని వాక్యం. నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే ఆయన కృప, ఈ తాగే నీరు, ఇక్కడ కాచే కన్నీరు, ఇవన్నీ నా ఆరోగ్య సూత్రాలు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు ఏం చెప్తుంటాను? నాకు గత 10 దినాలుగా ఈ కిడ్నీ పైన, ఈ వెన్నులో 2 కిడ్నీల మధ్య పైన నొప్పి వస్తుంది. దేవుని స్తోత్రం. నొప్పి వస్తుందని కరెంట్ అయిపోయింది, ఇంటికి పోతానా రాదనా? దేవుని ఇక రాదని ఇప్పుడు లేదు నాలో. నిజం చెప్తున్నాను. ఇందాక వరకు ఉంది, ఇక్కడికి వస్తే నాలుగు ఏముండదు, బలహీనత పోవాల్సిందే బయటికి. ఖబర్దార్ అంటే అర్థం తెలుసా? జాగ్రత్త, ఇంకెప్పుడు రావద్దని. దేవుని స్తోత్రం. నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఎవరు చెప్పలేదు, జయించేస్తాను నేను. ఎలాంటి బాధలైనా సరే. హల్లెలూయా. ఆ శక్తి మనకు ఉందా? అయినా నాకు దాహమే, విపరీతమైన దాహం. నేను తాగిన నీళ్ళు ఎవరో తాగరండి. ఒక పక్కన కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు, ఒక పక్కన నీళ్ళు తాగేస్తుంటారు, ఒక పక్కన జ్యూసులు తాగేస్తుంటారు. అయ్యి బాబు కడుపు సెరువు అనుకుంటారా? ఏమనుకున్నా పర్లేదు. దేవుని స్తోత్రం. అసలు చెప్పాలంటే ఏదో చెరువే. చెరువు అంటే ఏదో పెద్ద గొప్పది అనుకున్నారు మీరు. ఆ చెరువు అనేది నిండిపోతావు రాత్రి అంతా వాటర్ పెడితే, కాళ్ళు వాటర్ తోడితే. ఇది మాత్రం నిండుతుందా? పోడని చెరువు ఇది, నిండుకోని చెరువు ఇది. ఇది మామూలు చెరువు కాదు ఇది. అవునా? చెప్పండి, ఏ చెరువు ఇది? తీరని చెరువు, ఆగని చెరువు. ఏమండి? తీరని ఆకలి, ఆగని ఆకలి, తీరని దాహం. గుర్తుపెట్టుకో. ఇవి మన దేహానికి సంబంధించినవి, ఇవి మన బ్రతకడానికి సంబంధించినవి. ఇంకా దాహాలు ఉన్నాయి, ఇంకా ఆకలి ఉన్నాయి లేవా? ఏమండి? ఎంత సంపాదించినా ధనం మీద దాహం తీరదు. ఎన్ని వస్తువులు తెచ్చుకున్నా సరే ఆగదు. ఇంకానే వడ్డానం వరకు వచ్చేసావు పైనుంచి, అయినా సరే ఆగదు. అందరూ వెండి ఏంటి చుట్లు మట్లు. ఏమండి? నేను బంగారం ఎట్టించుకుంటాను, నువ్వులు ఎట్టించుకోవాలి. నువ్వు ఒకటి తులం ఉండాలి. తీరదని ఇంకా ఆశ, అదో దాహం, ధనదాహం, శరీర దాహం, లోక సంబంధమైన దాహం. కొత్తగా వచ్చిన వస్తువులను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి, అదో దాహం. ప్రాముఖ్యమైన దాహం చెప్తున్నానండి. కొందరికి చింత చచ్చిన పులుపు సాగుదంట కదా, చింత చచ్చిన పులుపు సాగుదంట. అలాగా కొందరికి శరీరం కోరుకున్న వాళ్ళకి ముసురుడు అయిపోయి మంచకుతున్నా సరే ఒక అందమైన పిల్లలకి వెళ్తుంటే కావాలని పలుకుతారు మన ఎవరాలా. కొందరికి చచ్చిపోయే సమయం వచ్చిన దాకా కూడా కోరికలు సాగండి. నిజం చెప్తున్నాను నేను.
చూడండి కావాలంటే. ఎప్పుడు చచ్చిపోతాయండి కోరికలు? యేసే నీ మనసులో ఉంటే, ఆయన వాక్యం నీ మనసులో ఉంటే ఎన్ని కూడా చచ్చిపోతాయి. ధనదాహం, శరీర దాహం, లోకదాహం, కావండి వస్త్ర వైడూర్యాలు దాహం. ఏం తీరుతున్నాయి పోనీ? పోనీ అంతే. పోనీ పూట ఫుల్గా పెట్టిన తర్వాత రెండో పూట చాలు అంటాం మనం. అయినా మళ్ళీ రెండో పూట ఆకలే, ఆ పూటకే చాలు కదా. మరి ఈ బంగారు దాహం ఇదేమో చాలు అనుకుంటాం మనం. ఒక ఇల్లు కడితే ఇంకొక ఇల్లు, అవునా? ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకొక ఇల్లు కట్టాలి, ఇంకో పోర్షన్. ఓ తులం వస్తువు ఈ సంవత్సరం కొనుక్కొని వచ్చే సంవత్సరం అసంత లోన్ తీసాను, సరే ఇంకో తులం కొనియాలి. ఏమండి? ఒక ఎకరం పొలం కూర్చోండి కౌలుకి, ఆయనది కాదు. వచ్చిన సంవత్సరం 3 ఎకరాలు వచ్చారు, వచ్చే సంవత్సరం 3 ఎకరాలు పండుగ, అప్పుడు మొత్తానికి వేస్తే ఉంది. ఇదొక దాహం. ఇక అర్థమవుతుందండి. కొంతమందికి పని దాహం, పని 4 జాబులు వెళ్ళిపోతుంటారు. పని అంటే దేవుడి సంధి లేదు, ఇంకా వాక్యం లేదు. కొంతమందికి ఫంక్షన్ దాహం, ఎక్కడ ఫంక్షన్ అవుతుందా అని చెప్తుంటారు. ఏమండి? అందులో మా అమ్మగారు భాగం. ఇక అర్థమవుతుందా? మా అమ్మగారు బతుకుంటే ఫంక్షన్ అవుతుంటే టెంట కనపడితే చాలు, ఎన్ని పనులు ఉన్నా సరే ముందు పోయిన కూర్చుంది అక్కడికి బిర్యానీ కోసం. దేవుని స్తోత్రం. అదో దాహం. నిజమే చెప్తున్నాను నేను. ఆవిడ బదులు ఇంకొక ఆవిడ వచ్చింది మనకి, వీరబాబు గారు. ఆవిడ పేరు వీరమ్మ గారు, ఈవిడ పేరు వీరబాబు గారు. దేవుని స్తోత్రం. ఏమండి? తీరని ఆకలి, తీరని దాహం, ఆగని ఆకలి. ఈ దాహాలన్నీ కూడా మనిషి జీవితంలో పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పీడిస్తున్నాయి లేదా? కానీ యేసు ప్రభువు అంటున్నారు, దాహం తీరే సమయాన్ని కలుగజేస్తాను. నీ దాహము ఏ విధంగా తీరిపోద్దో, నీ ఆకలి ఏ విధంగా తీర్చబడి తృప్తిపడతావో నేను చెప్తాను. నా మాట వింటామంటాడే. ఉంటారా మీరు? ఇవన్నీ సత్యాలే మనం చెప్పుకున్నాయి. బంగారం మీద ఆశ దాహం అనే తీరదు, డబ్బు మీద ఆశ అనే దాహం తీరదు. ఏమండి? వ్యభిచారం అనే ఆ యొక్క కోరిక మీద బతికి తీరదు. భార్య ఉన్నప్పటికీ మరొక భార్య ఒక్కొక్కరికి ముగ్గురేసి తిరేసి అదొక రకమైన ఆ దాహం. అది వ్యామోహం తీరినటువంటి దాహం. అది దానివల్ల వ్యాధులు వస్తే చచ్చిపోతామని సరే ఆ చావుకని సిద్ధపడతారు, కానీ ఆ కోరికను మాత్రం చంపుకోడు. స్త్రీలైన వారిలో కూడా ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడే కాదు, బైబిల్లో కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. పాపాత్ముల స్త్రీ ఏం చేసినా 10 రూపాయలు సంపాదించాలి, 10 తులాలు బంగారం సంపాదించాలి. నేను గన్నవరంలో జ్యూస్ చౌదరికి వెళ్ళాను మొన్న. వెళ్ళినప్పుడు ఒక ఐటీ నుంచి వచ్చిన ఆవిడ ఉంది. ఆవిడ బంధువు ఉన్నాడు అక్కడ. ఏమ్మా ఇక్కడ ఉన్నాడు, చైన్ వేసుకుంది, మంచి చైన్, జిగ్జిగ్ ఆడుతూ చైన్ వేసుకొని జ్యూస్ షాప్కి వచ్చింది, పార్సల్ అయితే చేస్తుంది. ఆయన అడుగుతాడు, ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు? కోయిట్ ఉంటాడు, మలబొమ్మ ఉంటున్నాడు. పర్లేదు, చాలా బాగుంది, హ్యాపీ. నేను గోల్డ్ సంపాదించుకున్నా, భూమి కొనుక్కున్నా, అంతా బాగుంది. మరి ఇప్పుడు ఏంటి ఆగిపోతున్నా? పిల్లలు పడుతుంది. ఇప్పుడు ఆగను, ఎందుకు ఆగుతాను? ఎప్పుడైనా ఒప్పులు వెళ్తే ఆగిపోతాను. దేవుని స్తోత్రం. మా వదిన తెలుసా మీకు? ఈ మెసేజ్ ఎవరు కూడా పంపిస్తాను. నాకే 55 ఏళ్ళు అంటే మా వదినకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి చెప్పండి? ఎన్ని ఏళ్ళు ఉంటాయి చెప్పండి? ఒక 65 ఉంటాయా? పోనీ 60 చేసుకోండి. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా అన్నయ్య పెళ్లి చేసుకుంటాను. 60 చేసుకోండి. 60 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ ఉందంతే. అంటే ఒక 20 ఏళ్ళ వరకు వయసు వచ్చినందుకు ఉంది. ఈ 40 ఏళ్ళు కూడా పోయిట జీవితమే. ఎక్కడో తెలిసి అప్పుడు ఉండేది? యోబు గారి సమాధి దగ్గర. అబ్బా, సలాల్ ఎక్కడ? యోబు గారి సమాధి చూపిస్తారు కదా ఒక ఆయన పాటలోను. ఆ దేశంలో ఉంటుంది ఆవిడ, అక్కడ దగ్గర ఉంటుంది. ఈవిడ అక్కడ కోయిట సమాధిలో ఇంకా ఏమైపోయింది? బంధింపబడింది. అక్కడ ఒక ఇల్లు ఉంది, 2 పోర్షన్లు. మా అన్నయ్య సంపాదించిన తర్వాత ఇల్లు కట్టుకుంటే ఆవిడ మీద వచ్చి చెప్పట్లేదు. ఎంతకాలం? మొన్న బోగకు వచ్చేసింది, ఒక 50,000-60,000 వచ్చేది. దేవుడు నమ్ముకున్నారు కదా, మీ కష్టాలు తీర్చాడు కదా, ఒక మార్గం చూపించాడు కదా దేవుడు.
అప్పులు తినే కదా పిల్లలు పెళ్లి చేశారు కదా, ఇంకెందుకు నీకు చెప్పండి. అదొక దాహం, కొయ్యటనే దాహం. హ్యాండ్ బ్యాగ్ తగ్గించకపోతే సంతోషం ఉండదు, గోల్డ్ చైన్ వేయకపోతే ఆనందం ఉండదు జీవితానికి. ఓ చక్కచక్కలు ఆడుకుంటూ అసలు చీర కట్టుకోవడం రాను డ్రెస్లు వేసుకుని వెళ్ళిపోవాలి ఇలా రోడ్డు గంట. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత నానా బాధలు కొంతమంది, ఆ బాధలు కుటుంబం భరించలేదు, బిడ్డలు వదిలేయడం, ఈ బిడ్డలేమో అటు ఇటు వెళ్ళిపోవడం, ఆ టీవీల దగ్గర ఈ టీవీల దగ్గర ఉండడం, వీళ్ళ భవిష్యత్తు పాడైపోవడం, చదువు పాడైపోవడం, సరైన ఆహారం లేకపోవడం, ఆ పంపిన డబ్బంతో ఒక భర్త శుభ్రంగా డ్రింక్ వేసి పిల్లలు చూడుకుని రోడ్డు మీద పడిపోవడం. చాలా జీవితాలు జరుగుతున్నాయి. ఇదొక దాహం, బయటికి వెళ్ళే దాహం ఇది. అమ్మ బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళిపోతాం కదా దేవుని. బయటకంటే ఎక్కడికే, బయటకంటే ఎక్కడ చెప్పండి, పరదేశం. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ దేవుడిని పిలిచాడు? సకల ఐశ్వర్యాలు ఘనతలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. అయితే ఏ దేవుడు పిలిచాడో దేవుడితో నమ్మకం ఉంటే నీ ప్రతి అవసరం ఆయనే పిలుస్తాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళో అయినా సరే ఇంకా కృప చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచి యజమానులు ఇచ్చాడు, కష్టపడే శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మాట్లాడకండి, అన్నీ ఇస్తున్నాడు దేవుడు అక్కడికి వెళ్ళాక కూడా. మరి అన్ని చూసుకున్నా కూడా ఆయన లోపల ఉండాలంటే ఇదొక దాహం, బయటికి వెళ్ళే దాహం, సంపాదించుకునే దాహం. దేవుని స్తోత్రం. నిజానికి నాకు దాహం ఉందనుకోండి, ఇల్లు దాహం ఉందనుకోండి, ఈ చర్చి కట్టడం మానేసి దాన్ని స్లాబ్ వేయచ్చు. అవును చెప్పండి. రేకుల్లో మగ్గిపోతాం. ఊరు గుడిసోడు పెట్టడం మా ఇంటికంటే చల్లగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు అనుభవం లేదో, కమ్మల ఇంట్లోనూ తాటాకి ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి, ఎంత చల్లగా ఉంటుంది. ఏసీ రూమ్ పని చేయదండి, నాకు తెలుసు అనుభవం. ఏసీ రూమ్ పని చేసి తాటాకి ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటే. కానీ మాది మధ్యవర్తి ఇల్లు ఇది. అటు డాబా కానీ ఇటు పువ్వు గుడిసి కనుక మధ్యలో ఏపుకునే రేకిది. ఏమండి దాన్ని బాగు చేసుకోవచ్చు. బాగు చేసుకుని ఏం చేస్తాం చెప్పండి. ఒక మీరు మాకంటే మంచి ఇల్లు కట్టారు, మీరు ఇల్లు కట్టుకుని ఏం చేస్తారు చెప్పండి? ఉండడం వరకు ఉండడం, తర్వాత వదిలి వెళ్ళిపోవడం. ఆ కొడుకుంటే ఉంచుకుంటాడు, లేదా అమ్మేస్తాడు. ఏమైంది కష్టాలు చూద్దాం. మన ఏ ఇల్లు కట్టుకోవాలి? మనం పరలోకంలో వాక్యం ఉందా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ దాహాలే. ఇప్పటికీ సమర్పణ ఉండదు. 70 ఏళ్ళు వచ్చినాడు కానీ 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పటికీ దేవుడికి ఎంత ఇవ్వాలంతా ఆయనకి ఇవ్వాల్సిన సమర్పణ ఉండదు. ఎందుకు? ఎవరి కోసం నువ్వు దాస్తున్నావు? రేపు ఈ రాత్రి దేవుడు పిలిస్తే ఒకడు ఏం చేసినట్ట? పొట్టలో ధాన్యం కూర్చుకున్నట్ట. ఓ నా జీవితానికి ఏం పర్లేదు, నా మనవలు తింటే సంపాదించాను అనుకున్నాడంట. ఏం తిన్నాను ఉన్నారు కదా ముందు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణంలో దేవుడు అడుగుతున్నాడు అన్నాడా లేదా? వెర్రిలో ఉండొద్దండి, వెర్రిలో ఉండొద్దు. ఈ లోకం అనే వెర్రిలో, ధనం అనే వెర్రిలో, శరీర కోరికలు అనే వెర్రిలో, పిల్లలు అనే వెర్రిలో ఉండొద్దు. వాళ్ళు ఎంతవరకు పెంచాలి అంతవరకు చూడాలి. తర్వాత ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా మా తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు. వాళ్ళు ఉద్యోగాల మీద వెళ్ళిపోయి అనాథాశ్రమం జాయిన్ చేస్తారు. ఆ అనాథాశ్రమంలో పనులు పెట్టి మెయింటైన్ చేస్తారు. ఆ పనులేమో ఒక్కో పోటు పొడుస్తారు సరిగ్గా మాటనపోతే. యజమానులు ఇంటి టైంలో అంతే కదా. మరి వచ్చేటప్పుడు మామ దిగుతారు తల యజమానులు వచ్చే టైం. ఎంతమంది కానీ చేస్తారు మరి. అలాంటివి జరుగుతుంటాయి ఆశ్రమంలో. సరిగా పోషణ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆకలి తీరని దాహము మానవ జీవితంలో ఇవన్నీ కలిగి ఉన్నాం. మరి మీరేం చేస్తున్నారండి? మరి మీరేదో వృత్తి చేసుకోవడానికి అంత పని చేసుకుంటున్నారు కదా అనే ప్రశ్న అపవాది మీలో కలగ చేయొచ్చు, మీకు లేకపోయినప్పుడు. అందుకే నేను ఒక స్టెప్ పెట్టాను. ఏమని? వచ్చే 2026 24 అయిపోతుంది కదా, 24 అయిపోతుంది. 25 1 సంవత్సరమే పని చేస్తాను నేను. తర్వాత 26 జనవరి 1 నుంచి తినడానికి ఉండాలి ఆపోనా కానీ ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చిన గృహాన్ని నింపుతాను. దేవునికి మహిమ కలుగుతుంది. డబ్బులు
ఎందుకంటే ఎవరు దేని మీద రాసుకోకుండా చెప్తే బాగా కొడతారు. దేవుని స్తోత్రం. చిన్నపిల్లలు ఉన్నారు, ఇందాక సరిగా పాట పాడలేదు, వాకింగ్ చెప్పట్లేదు, వాచ్యలే రోడ్డు చూపించండి చాక్లెట్లు ఇక అంతే. అప్పుడు మా తండ్రి మీ నామ పట్టుడు పట్టు వచ్చినా రాపండి సరే. దేవుని స్తోత్రం. అలాగేంటంటే 500 నోట్లు 6, 7 గుచ్చుకొచ్చేలా ఊపుతుండారు. స్తోత్రం చెప్పండి అమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ దాహాలన్నీ కూడా ఎక్కడ చేస్తాయో చెప్తున్నాను వినండి. నీకు ధనం అనే ఆకులు ఉంటే హ్యాండ్ బ్యాగ్ కట్టుకుని కొయ్యేటప్పుడు ఇచ్చేసి బ్యాంకులో వెళ్తుంటే 2 ఆటో వాళ్ళు చూసి పక్కనే ఆటోలు వెళ్తున్నప్పుడు వెనకాల ఆటో వేసుకొచ్చి చక్క మనకి క్రాచ్ చేస్తారు. ఆ ధనాన్ని తీసుకెళ్ళడానికి కంటం పోతారు. నీకు అవసరం. దేవుని స్తోత్రం. ఆ దాహం అక్కడితో తీరిపోతుంది. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా లేదా? బంగారం ఎవరు బంగారం షాప్లోకి వెళ్ళుకుంటున్నారని బయట చూస్తున్నారు. చూసేం చేస్తున్నారు? అని వెంబడించి హత్య చేసే బంగారాన్ని తీసుకుంటారు. అదంతా ఎందుకు? మన ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎవరు లేని సమయంలో ఆడమనిషి ఒక్కరు ఉంటే వచ్చి శుభ్రం కుర్చీ కట్టేసి ఒడ్డున ఒడ్డు కుక్కి ఆవిడ ఎదురు చూస్తుండే కానీ బీరువా తర్వాత తీసి అబ్బా ఇది చెవులీలువి, ఈ ముక్కు పుడకలు, ఈ హారాలు, ఈ ఏమో చుంగరాలు, అబ్బా వెంకటేశ్వర ఉంగరం ఉందిరా, ఆంజనేయ ఉంగరం ఉందిరా, సోమయ్యప్ప ఉంగరం ఉందిరా, వారానికి ఏ ఉంగరాలు వెళ్ళకి అని ఒక్కోటి తీసి బ్యాగులో వేసుకుని కట్ చేసి కూర్చోలేదు. నువ్వు చూస్తుండగానే ఈ దొంగతనం అంతా నీ ఇంట్లో వచ్చేసి టాటా బాయ్ అని వెళ్ళిపో. ఏమండి ఒకవేళ బయట ఉన్న కుక్క ఏమైనా వస్తుందనుకోండి, కుక్కను కూడా చంపేస్తున్నారు. చూస్తున్నారు లేదు టీవీలో మీరు? నేను అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నానా? అంటే ఈ బంగారం మీద అప్పుడు తిరిగిపోతే ఒకవేళ మళ్ళీ బంగారం అంతా కొట్టేసి కదా దొంగలని భర్త కొట్ట నుంచి వచ్చి ఏమి అసలు ఏమి పెట్టుకోవటం లేవు కదా, బంగారం అంటే చాలా ఇష్టపడతావు, బంగారం అంటే దొంగ దూసుకెళ్ళిపోరు అంటావు. సంక్రాంతి వస్తుంది కదా నీకేం కోరమంటావు? నీ బంగారం కదా అన్నం బాబోయ్ ప్రాణంతో ఉన్నాను చాలు కదా అంటదందా. ఒకవేళ బంగారం మీద ఆశ ఉందనుకోండి మళ్ళీ పెట్టుకుని చచ్చిపోతానని కావాలంటారు. అంతే కదా దేవుని స్తోత్రం. అక్కడితో ఆ దాహం తీరిపోద్ది. ఏమండి ఇంకేం చెప్పుకున్నాం మనం? శరీర దాహం. శరీర దాహం అండి. ఓ దీన్ని ఎంతో అందంగా ఉంచుకోవాలని. అవునా? ఇందాక పాట వేసిన అన్నారా? ఒకప్పుడు పాడుతున్నా కదా మీ మధ్య. ఏ పాట? అందమా నువ్వు మురుసుకోకే, నువ్వు మొరవోకే. సరే ఏ సమయానికి కావాలో తెలుస్తుందండి. హల్లెలూయా అండి. అది అందరూ తెలుసు కదా. ఈ శరీర దాహం దీన్ని అందంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దీన్ని అలంకరించుకోవాలి. దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు? ఇంకా మీకు తెలియదు సంగతులు. తెలిసిన మన దగ్గర డబ్బు లేదు. ఏమన్నా కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్, ఐబ్రోస్, లిప్టిక్స్. ఒక్కో లిప్టిక్ 2000 రూపాయలు ఉంటుంది చిన్న బాటిల్. ఒక స్ప్రే 5000 రూపాయలు ఉంటుంది. ఐబ్రోస్ రాసుకున్నది 5000 ఉంటుంది. ఒక బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వచ్చి ఐబ్రోస్ చేయించుకుని వస్తే ఏసీలో 2000 3000 ఛార్జ్. ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తారు? ఎందుకో? తగిలించుకోవడానికి. ఏంటి? లేని అందాన్ని కదా. తగిలించుకున్నాక ఏమవుతుంది చెప్పండి? తగిలించుకున్నాక ఏమండి ఈ అందము ఇతరులను ఆకర్షించి 10 మంది వెంటబడి వచ్చేసి పేక నొక్కి నోరు నొక్కి వేరే కార్డులో కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్తుంది. జరుగుతుందే లేదా? అందము మోసం, సౌందర్యము వ్యర్థం. అందుకని ఏమన్నాడు భక్తుడు? ఏమన్నాడు? అందమా నువ్వు మురిసిపోకే, అందమా నువ్వు మురవబోకే, అందమా నువ్వు మురిసిపోకే, అందమా నువ్వు మురవబోకే, అందమా ఎంత మనిషిన అందమా నిన్ను మట్టిలో పెడతారే, అందమా ఎంత మనిషిన అందమా నిన్ను మట్టిలో పెడతారే, అందమా అందమా నువ్వు మురిసిపోకే, అందమా నువ్వు మురవబోకే, అందమా అందమా నువ్వు మురిసిపోకే, అందమా నువ్వు మురవబోకే, అందమా
అందమా రాలిపోతావే నువ్వు వాడిపోతావే రాలిపోతావే నువ్వు వాడిపోతావే అందమా నువ్వు ముచ్చుపోతే అందమా నువ్వు ముక్కోబోకే అందమా నువ్వు ఎచ్చిపడితే అందమా అందమా నువ్వు ముచ్చుపోతే అందమా నువ్వు ముక్కోబోతే అందమా పులాంటి గారి అందమా నువ్వు రాలిపోతావే అందమా వాడిపోతావే అందమా నువ్వు పువ్వులాంటి గారి అందమా నువ్వు ముచ్చుపోతే అందమా నువ్వు ముక్కోబోతే అందమా నువ్వు ఎచ్చిపడితే అందమా అందమా నువ్వు ముచ్చుపోతే అందమా నువ్వు ముక్కోబోతే అందమా స్తోత్రం హల్లెలూయా. అవి కనుక మనం దేన్ని బట్టి కూడా రక్షించకూడదు. ప్రభువా